నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి చెంగిచెర్ల టు బొల్లిగూడెంకి వెళ్లే రోడ్ లో ఉందండి. మనకి ఇల్లు మెయిన్ రోడ్ కి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇల్లు వచ్చేసి చెంగిచెర్ల నుంచి బొల్లిగూడెంకి వెళ్లే రోడ్ కి ఆ రోడ్ కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్, ఇటేమో సౌత్ ఫేసింగ్ అండి, ఇదేమో ఈస్ట్ ఫేసింగ్. మనకు ఒక షటర్ కూడా ఇచ్చాడు. చెంగిచెర్ల నుంచి బోడుపల్లికి వెళ్లే రూట్ లో ఉందండి, బొల్లిగూడెంలోకి వెళ్లే రూట్ లో ఉందండి. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి సౌత్ కి వచ్చేసి ఒక షటర్ కూడా ఇచ్చాడు. ప్లస్ కింద ఒక సింగిల్ బిహెచ్కే, పైన 2 బిహెచ్కే అండి. డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ 25 ఉంది, లోపలికి 54 అండి. మనకి ఈ ప్లాట్, ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఇదంతా 40 ఫీట్ రోడ్ అండి. కనిపించేది ఈ రోడ్ మొత్తం 40 ఫీట్ రోడ్ ఇచ్చాడు. ఇదంతా 40 ఫీట్ రోడ్ అండి. మనకి చూడండి, రోడ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి, 40 ఫీట్ రోడ్. ఆ సౌత్ కి వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఇచ్చాడండి. మనకి షటర్ సైజ్ వచ్చేసి 12/10 వచ్చిందండి. మనకి కింద ఒక 1 బిహెచ్కే ఇచ్చాడు. ఇప్పుడు షటర్ కూడా చూపిస్తాను నేను. వచ్చేసి చూడండి, కింద ఒక 1 బిహెచ్కే ప్లస్ ఒక షటర్, ప్లస్ పైన వచ్చేసి మనకి 2 బిహెచ్కే ఇచ్చాడు. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. చూడండి, లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి, అన్ని ఇండిపెండెంట్ ఫుల్ డెవలప్మెంట్ ఏరియాతో వచ్చిన హౌస్ అండి. మనకి మంచి నీట్ లొకాలిటీలో ఉంది. చూడండి, ఇది షటర్ అండి. ఈ షటర్ సైజ్ వచ్చేసి 10/12 వచ్చింది. మనకి కింద ఒక 1 బిహెచ్కే ఇచ్చాడు, పైన 2 బిహెచ్కే ఇచ్చాడు. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. మనకు లొకాలిటీ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చి సౌత్ సైడ్ అండి. మనకి ఈ సౌత్ సైడ్ రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇచ్చాడు. మనకి అదే ఇంకోటి ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి కనిపించేది 40 ఫీట్ రోడ్. లొకేషన్ కూడా చాలా బాగుంది. చెంగిచెర్ల నుంచి మనకు బొల్లిగూడెంకి వెళ్లే రోడ్ లో ఉందండి. ఆ రోడ్ కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది హౌస్ వచ్చేసి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఇల్లు కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా మనకు కనిపించేది ర్యాంప్ అండి. మనకి ఈ ర్యాంప్ ఈ ర్యాంప్ ముందు రోడ్ కూడా ఇచ్చారు. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. అది కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ అంతా మనకి లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి చూడండి, లోపల చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. హౌస్ కూడా చాలా మంచి డెవలప్మెంట్తో ఉంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ లాంటి లొకాలిటీలో ఇంటి పక్కన అన్ని, ఆ ఇంటి పక్కన అన్ని ఇల్లు కూడా ఉన్నాయి చాలా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎంత మనకు కనిపించేదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం పెద్దగా ఉంది. కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఇచ్చాడు. కార్ పార్కింగ్ ఏరియా కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మనకి చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా. ఇది వచ్చేసి మనకి డ్రైనేజ్ కనెక్షన్, బోర్ కనెక్షన్ అండి. బోర్ కనెక్షన్ ప్లస్ ఇక్కడ సంప్ కూడా ఇచ్చాడు మనకి. ఇదంతా చూడండి మనకి ఎంత బాగుందో. చూడండి ఎంత మంచి నీట్ లొకాలిటీలో ఇచ్చాడు మనకి. బాగుంది. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ ప్లేస్ మొత్తం ఈ కార్ పార్కింగ్ ఏరియా కూడా మంచి 2 ఫార్చునర్ కార్లు పడతాయండి మనకి. ఫార్చునర్ కార్లు కూడా వస్తాయి, లేదు ఇన్నోవా కార్లు కూడా వస్తాయి. పెద్ద చిన్న కార్లు అయితే 3 వస్తాయండి లైన్ గా. చిన్న కార్లు అయితే 3 లైన్గా వస్తాయండి. ఇక్కడ రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇది ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి మనం. చూడండి, నేనే వెళ్తున్నాను లోపలికి. నేనే లోపలికి వచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ లో చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో మనకి. లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి మనకి. ప్రజెంట్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను నేను. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత బాగుందో. ఇదంతా మన కార్ పార్కింగ్ అయినా ఫాల్ సీలింగ్ వర్క్ అండి మనకి. ఇది మెయిన్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర ఉన్నామండి. నార్త్ ఫేసింగ్ లో ఉన్నాము. మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇచ్చారు మనకి. ఇదంతా మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుందండి మనకి. ఈ ప్లేస్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది. దీనికి ఇంకా పాలిష్ కంప్లీట్ కాలేదు. పాలిష్ వేసి టోటల్ రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి నీట్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి మళ్ళీ ఈ ఇల్లు వచ్చేసి. ఇదంతా మనం చూసి వచ్చేసి హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ మొత్తం హాల్ కమ్ డైనింగ్ హాల్ వస్తుంది. దీంట్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు. చూడండి, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి మనకు. ఒక కోట్ పెయింటింగ్ లో ఉంది, ఇంకొకటి పెయింటింగ్ అంటే మనకి ఆ కోట్ కూడా మనం ఓకే అనుకుంటే, మనకి ఇల్లు కూడా ఓకే అనుకుంటే, మన కలర్ చేంజెస్ కావాలని కూడా చేంజ్ చేస్తారండి మనకు. వచ్చేసి దీంట్లో వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి మనకు కనిపించేది. ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అండి. దీనికి ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్. ఓపెన్ కిచెన్ లో కూడా మనకి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు మనకి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇక్కడ ఉంటుంది. దీని పక్కన డైనింగ్ హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇది అయిపోయినాక దీంట్లో వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. బెడ్రూమ్ కి అటాచ్ కామన్ బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ ఇస్తుందండి మనకి. దీనికి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. టైల్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి మనకి. టైల్స్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి మనకి. ఇది బెడ్రూమ్. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు మనకి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ తోని, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఇచ్చాడు మనకి. వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ గా ఇచ్చాడు. చాలా బాగుంది. నీట్ కన్స్ట్రక్షన్ తో ఇచ్చాడు అండి. హౌస్ వచ్చేసి చాలా బాగుంది. వర్క్ కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ తో చేశాడు. పైన వచ్చేసి లోరో ఫుడ్ ఇచ్చాడు మనకి. అది కాకుండా లోరో ఫుడ్ ఇచ్చాడు మనకి.
ఇది వచ్చేసి దీంట్లోనే మళ్ళీ ఒక సింగిల్ షట్టర్ అని చెప్పాను, షట్టర్ సైజ్ షట్టర్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇదంతా షట్టర్ అండి మనకు కనిపించేది, ఇదంతా షట్టర్ అండి మనకి. షట్టర్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. షట్టర్ కూడా చాలా పెద్దగా ఉంచండి, షట్టర్ సైజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది మనకి. షట్టర్ సైజ్ కూడా చాలా బాగుంది. 10x12 అని చెప్పాం కానీ ఇదండి షట్టర్ అది. ఇప్పుడు మనం ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చేశారంటే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి కనిపించేది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. ఈ స్టెప్స్ పక్కనే మనకు ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇస్తారు ఇక్కడ. ఇదంతా వాష్ ఏరియా అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ అండి ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి మనం చూసేది. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి వరండా కూడా ఇచ్చాడు. ఇదంతా వరండా అండి, కనిపించేంత వరండా. ఈ వరండాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చాడో. ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఎంత వరండా మనకు కనిపించేది. ఈ వరండాలో కూడా మనకి అది కాకుండా వరండా, ఇది వరండా అండి. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ హ్యాండ్ సైడ్ బ్యాక్ అక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఆ ప్లేస్లో మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. చూడండి అక్కడ వాష్ ఏరియా కూడా వచ్చింది. ఇప్పుడు ఇదంతా మనకి వరండా అండి, మనం చూసేదంతా వరండా. చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకాలిటీలో కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇల్లు కూడా ఫుల్ డెవలప్మెంట్ ఏరియాలో ఉందండి మనకు వచ్చేసి ఇల్లంతా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇదంతా మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుందండి మనకి. ఆల్రెడీ ఇండియన్ టేక్వుడ్ డోర్ వచ్చేసింది ఆల్రెడీ. ఇదంతా ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి మనకి కనిపించేంత ఇండియన్ టేక్వుడ్ డోర్. డోర్ చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ తో వచ్చింది. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చేసి హాల్ వర్క్. హాల్లో ఉన్నామండి ప్రజెంట్ వచ్చేసి. హాల్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వచ్చింది. చూడండి హాల్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకు వచ్చేసి. కన్స్ట్రక్షన్ ఎక్కడ ఎటువంటి ఎక్కడ రేట్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ లో కూడా చాలా మంచి నీట్ గా, చాలా అంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తో ఇచ్చాడండి మనకు వచ్చేసి. చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ విధంగా, చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా మంచి నీట్గా చేశాడు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా. చూసాను కదా, నేను చూస్తున్నానండి. వర్క్ కూడా చాలా మంచి నీట్ చేశారు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. చూడండి ఎంత బాగుందో. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఇదంతా ప్రజెంట్ వచ్చేసి హాల్లోనే ఉన్నామండి. హాల్లోనే పని అవుతుంది కాబట్టి మనకి ఇంకొక 1 month లో మనకు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. మనం ఓకే అనుకుంటే పెయింటింగ్ లో కూడా మనం చేంజెస్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. మనం కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి హాల్ చూసారు, ఇప్పుడు డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మనకు లైట్స్ పెట్టి అన్ని పెట్టేసి ఇచ్చేసాడండి, హ్యాండ్ ఓవర్ చేశాడు. ఫ్యాన్స్ ఒకటి మనం పెట్టుకోవాలి. మనం ప్లంబర్ వర్క్ A to Z అన్ని కంప్లీట్ చేస్తే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. చూడండి ఇదంతా మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ హాల్ ప్లేస్. ఇది వచ్చి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు మనకి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ లో పూజ గది ఇచ్చారండి. ఇదంతా పూజ గది, ఇది పూజ గది కూడా ఇచ్చాడు మనకి. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ టైల్స్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు నీట్గా. చాలా అంటే చాలా బాగుందండి మనకి. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ తోని, చాలా మంచి డిజైన్ తోని, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ కిచెన్, పక్కన డైనింగ్ హాల్ కూడా ఇచ్చాడు ఎదురుగా. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చాడు. వచ్చండి కిచెన్ పక్కన మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు, వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు అండి ఈ ప్లేస్ లో. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు మనకి. దీంట్లోకి వచ్చినాక ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చాడండి. ఇది కామన్ బాత్రూమ్ అండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి. ఇది కూడా హైట్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి క్వాలిటీ చేశాడు మనకి. చూడండి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో చేసినటువంటి వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. వర్క్ వచ్చేసి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ అంటే చాలా బాగుందండి కన్స్ట్రక్షన్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీని పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుంది. చూడండి మీకే అర్థమవుతుంది, నేను చెప్పడం కాదు, చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ కూడా, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగా చేశాడు. మన క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంటే మనకి అంత కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశాడు. 40 feet రోడ్ ఉందండి మనకి వచ్చేసి. ఇది ఇల్లు 40 feet రోడ్కి ఇచ్చాడు. సౌత్ సైడ్ వచ్చేసి 25 feet రోడ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అంటే మనకి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ పెద్దగా ఇచ్చే, హైట్ కూడా ఎక్కువ ఇచ్చాడు, లెంత్ కూడా ఎక్కువ ఇచ్చండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం వచ్చి టెర్రస్ పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం పైకి వెళ్తున్నామండి. చూసారు కదండి ఫస్ట్ ఫ్లోర్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం టెర్రస్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో వస్తున్నాము.
టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుందో. మీకు అవుటర్ వ్యూ కూడా చూపిస్తాను, ప్లస్ ఈ టెరెస్ పైన వ్యూ కూడా చూపిస్తాను. మీకు చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపిస్తానండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అంటే మీకు కనిపించేంత లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. చూడండి మాకు ఎంత మంచిగా కనిపిస్తుందో ఇండిపెండెంట్ హౌసెస్ అని. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇటు కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. టెంపుల్స్ కూడా దగ్గర ఉన్నాయండి మనకి. ఇది మన చెంగిచెర్ల నుంచి బొల్లిగూడెంకి వచ్చే రోడ్లో ఉంటుందండి మనకి. ఈ ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి 150 స్క్వేర్ యార్డ్, సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్, డైమెన్షన్ వచ్చేసి 2554, ఈస్ట్కి వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఇచ్చారు, సౌత్కి వచ్చి 25 ఫీట్ రోడ్ ఇచ్చారండి. G+1 షటర్ ఇచ్చారండి మనకి. షటర్ సైజ్ వచ్చి 10/12 అండి. కింద ఒక 1 BHK ప్లస్ 1 షటర్. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి 2 BHK అండి. ప్రైస్కి వచ్చేసరికి 1,65,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అని డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.